ఇక బల్దియాలో రాజకీయ వేడి కొనసాగుతోంది. మేయర్ ఛాంబర్ ఎదుట బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. తమను సస్పెండ్ చేసి బడ్జెట్ ను ఏకపక్షంగా ఆమోదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశంలో కాంగ్రెస్ సభ్యులు దురుసుగా ప్రవర్తించారంటూ మండిపడ్డారు. మేయర్ విజయలక్ష్మి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తమపై ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారని కమిషనర్ కు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. తమపై మేయర్ తీరు సరిగ్గా లేదని కార్పొరేటర్లు ఆందోళన చేశారు. మేయర్ తీరు మార్చుకోకుంటే ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వెనుకాడబోమన్నారు. కార్పొరేటర్ల ఆందోళనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాముడు అందిస్తారు. నిన్న జీహెచ్ఎంసీ కౌన్సిల్లో రసాబస జరగడంతో తమను బయటికి పంపించారు. తమను అన్యాయంగా పంపించారు. కాంగ్రెస్ కార్పొరేటర్లే తమపై దాడి చేశారు, కానీ మమ్మల్ని బయటికి పంపించారనేది బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆరోపణ. ఉదయం ఇక్కడికి చేరుకున్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు కమిషనర్ను కలిశారు. ఆ కమిషనర్ కలవడానికి వచ్చారు. అయితే అదనపు కమిషనర్ను కలిశారు. ఆ తర్వాత వచ్చి మేయర్ ఛాంబర్ వద్ద బైఠాయించారు. సామల హేమ ఉన్నారు, కార్పొరేటర్. మేడం, ఏంటి ప్రధానంగా మీరు వచ్చారు, కమిషనర్ దగ్గరికి వచ్చారు, అక్కడ అడిషనల్ కమిషనర్ కలిశారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎందుకు ధర్నా చేస్తున్నారు? అంటే మా బాధ అంతా మేయర్ గారి వల్లనే కదా అండి, అయింది మేయర్ గారి వల్లనే. సో మేము ఫస్ట్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ తర్వాత మేయర్ గారి ఛాంబర్ ముందు మా బాధ వ్యక్తం చేయండి. కనీసం నిన్న ఎట్లాగో వాళ్ళు మా బాధ వినలేదు. ఇక్కడికైనా వచ్చి మా బాధను చెప్పుకుందామని ఇక్కడికి రావడం జరిగింది. సో ఇప్పటికైనా తను కళ్ళు తెరుచుకొని అసలు ఎవరి వల్ల నేను ఈరోజు మేయర్ సీట్లో కూర్చున్నా అని కళ్ళు తెరుచుకొని మాకు మళ్ళీ పిలిపిస్తారేమో అని భావిస్తున్నాము. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కార్పొరేటర్లు తమపై మీరు దాడి చేశారు అని ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పుడు మీరేమో వాళ్ళు మాపై దాడి చేశారంట. అంటే మీరు క్లియర్ గా చూడొచ్చు, అక్కడ మీడియా సమక్షంలోనే మీరు పైనుంచి ప్రెస్ వాళ్ళు చూస్తుంటేనే దాడి చేశారు. విజువల్స్ కూడా క్లియర్ గా మీకు కనిపించడం జరిగింది. అక్కడ పోయి మేము దాడి చేయలే, ప్లే కార్డ్స్ పట్టుకొని మా నిరసన ఏమైతే మేము చెప్పాలనుకుంటున్నామో అది చెప్పే ప్రయత్నం చేసినాం. మా చేతిలో నుంచి గుంజుకున్న వ్యక్తి ఎవరండి? బాబా ఫసీయుద్దన్ గారు కదా. ఆయన మా చేతిలో ఉన్న ప్లే కార్డ్స్ గుంజుకొని చింపి మేయర్ పోడియం మీద వేసింది ఆయన. కానీ మేయర్ గారు ఉల్టా ఏమంటారు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు పేపర్లు చింపి మా మీద వేసారు అన్న. సరే మేము స్వయంగా ఇక్కడ అబద్ధం చెప్తున్నాం, మేము మీడియాలో చూపించారు కదా, అబద్ధం అయితే కాదు కదా, మేము కల్పించి చెప్పింది అయితే కాదు కదా. సో ఇది క్లియర్ గా కల్పిస్తుంది. ప్లాన్డ్ గా వాళ్ళు వచ్చి మా మీద దాడి చేసి మమ్మల్ని రెచ్చగొట్టి బయటికి పంపించే ప్రయత్నం చేశారు. అది సక్సెస్ అయ్యి ఈ రోజు వాళ్ళు ఏదో తూతు మంత్రంగా బడ్జెట్ పెట్టుకొని మేము ఓకే చేసేసుకున్నాము అండ్ డిస్కషన్ చేసుకున్నాం. మేము లేకుండా మా సపోర్ట్ ఓకే అంటే మా ఆమోదం లేకుండా బడ్జెట్ అనేది ముందుకు పోదు. మేము దాని మీద డిమాండ్ చేస్తూ మళ్ళా బడ్జెట్ పెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఇప్పుడు అధికారుల దగ్గర మాట్లాడారు కదా మేడం, అధికారులు ఏమంటున్నారు? అసలు అధికారులు ఒకటే మేము క్వశ్చన్ చేశాము, నిన్నటి జరిగిన దౌర్జన్యం ఏదైతే ఉందో జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఈ విధంగా జరగడం కూడా కరెక్ట్ కాదు. అలాగే మరి మేయర్ గారు ఒకే మాట అన్నారు, కౌన్సిల్లో 33 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా మేము ఫండ్స్ ఇవ్వము, డెవలప్మెంట్ ఫండ్స్ అని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనే విషయంలో మేము అడగడం జరిగింది. లేదు అలాంటిది ఏమి ఉండదు, మేము అలాంటి డెవలప్మెంట్స్ విషయంలో మేము ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మేయర్ గారు మరి బీఆర్ఎస్ కార్పొరేటర్స్ ఈ రోజు మేము ఎన్నుకుంటేనే అక్కడ ఈ రోజు మేయర్ పీఠంలో ఉన్నారు. అది ఒక్కటి తాను గుర్తుపెట్టుకోవాలి. మిగతా పార్టీ మారిన కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు సమాధానం మేము కూడా చెప్తాం. 1-2 సంవత్సరాలు రానున్న రాజ్యం మాదే కాబట్టి ఖచ్చితంగా మేమేందో చూస్తాం. బీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా అవిశ్వాసం అంటూ ఇటీవల కొన్ని ప్రకటనలు చేస్తున్నారు. ఒక 10 రోజుల్లో 4 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అట్లాంటి ఆలోచన ఏమైనా చేసేటువంటి అవకాశం ఉందా బీఆర్ఎస్? ఖచ్చితంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనలో ఉంది. కాకపోతే 11వ తారీఖు వరకు సమయం కోసం వెయిట్ చేస్తా ఉన్నాము. మా పార్టీ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకుని ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెడతాము. పెట్టేసే తీర్థం అనే విషయంలో మేము ఆలోచించుకుని డెసిషన్ తీసుకున్నాం. మరికొంతమంది కార్పొరేటర్లు ఉన్నారు, మీరు ఏం చెప్తారు? ఇప్పుడు వచ్చి అధికారులను కలిశారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? అధికారులను కలిసాము. నిన్న జరిగిన దారుణాన్ని ఎందుకు జరిగింది, మమ్మల్ని బయటికి నెట్టేసి భయంకరంగా అరెస్టులు చేసి దారుణంగా చేసినటువంటి కార్యక్రమాన్ని మేము ఎందుకు జరిగింది, మేము లేకుండా ఎందుకు బడ్జెట్ ఎలా ఆమోదిస్తారని అడగడానికి వచ్చాం. అది మేము వస్తామని తెలుసో ఏమో, కమిషనర్ గారు కూడా లేరు. మేము మాకు జరిగినటువంటి విషయాన్ని మొత్తాన్ని కంప్లీట్ రాబోయే కాలంలో కూడా బడ్జెట్ కేటాయించడంలో కూడా మాకు అటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము లెటర్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు లేరు, అడిషనల్ కమిషనర్ గారు లెటర్ ఇచ్చాం, అది జరిగింది.
నిన్న కౌన్సిల్లో జరిగినటువంటి రసాభాసకు నిరసనగా అయితే మాత్రం బీఆర్ఎస్ కార్పొరేటర్లు కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ని కలిశారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ మేయర్ కార్యాలయం వద్ద అయితే వచ్చి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మొత్తంగా నిన్న జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది సరైనటువంటి పద్ధతి కాదు. కాంగ్రెస్ లో చేరినటువంటి కార్పొరేటర్లు ఈ విధంగా వ్యవహరించారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఈ విధంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ వ్యవహరించడం పట్ల మా పార్టీ సీరియస్ గా తీసుకుంటుంది. అవసరమైతే అవిశ్వాస తీర్మానానికి కూడా మేము ముందుకు వెళ్తామని కార్పొరేటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ధనంజయ్తో రాము 10 టీవీ హైదరాబాద్.